హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి రెడీ అయి కిందికి వస్తుంది. శారద భూమిని చూసి, అమ్మ భూమి, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. డాన్స్ క్లాస్కి వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. గగన్ కూడా వస్తాడు కదమ్మా, గగన్ నువ్వు కలిసి వెళ్ళండి అని శారద చెప్తూ ఉంటుంది. బావ నన్ను తీసుకెళ్తాడో లేదో అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటే, గగన్తో నేను చెప్తాను భూమి, నువ్వు గగన్ కలిసి వెళ్దురు. టిఫిన్ రెడీ చేశాను, కూర్చోమ్మా, టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ కూడా కిందికి వస్తాడు. అమ్మా అమ్మ అని చెప్పి శారదను పిలుస్తూ ఉంటే, ఏంటి గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. నేను బయలుదేరుతున్నానమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఎక్కడికి రా బయలుదేరేది, టిఫిన్ చేసి వెళ్ళు అని శారద చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు. అలాగే వెళ్తూ వెళ్తూ భూమిని కూడా తీసుకెళ్ళు అని చెప్పి శారద చెప్తూ ఉంటే, నో వే, భూమి నేను తీసుకెళ్ళటం ఏంటి అని చెప్పి గగన్ అంటాడు. అదేంట్రా అలా అంటున్నావు, నువ్వు వెళ్తుంది డాన్స్ అకాడమీకే కదా అని శారద అడుగుతూ ఉంటే, అవును అని చెప్పి గగన్ అంటాడు. డాన్స్ అకాడమీకి వెళ్తూ భూమిని తీసుకొని వెళ్ళకపోవడం ఏంట్రా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు తను డాన్స్ అకాడమీకి ఎలా వెళ్ళిందో ఇప్పుడు కూడా అలానే వెళ్తుందమ్మా అని చెప్పి గగన్ అంటాడు. అది కాదు గగన్, మొన్నైతే భూమి శరత్చంద్ర గారి ఇంట్లో ఉంది. శరత్చంద్ర గారి ఇంటి నుంచి భూమి ఒక్కటే డాన్స్ అకాడమీకి వచ్చేది కాబట్టి తన కారులో తను డాన్స్ అకాడమీకి వచ్చేది. ఇప్పుడు ఈ ఇంటి నుంచి నువ్వు కూడా డాన్స్ అకాడమీకి వెళ్తున్నావు, నువ్వు భూమి కలిసి వెళ్ళాలి. అదే కరెక్ట్ గగన్ అని శారద చెప్తూ ఉంటుంది. భూమి తన మెడలో తాళి కట్టింది నేనేనని ప్రూవ్ చేస్తే భూమిని రోజు డాన్స్ అకాడమీకి తీసుకెళ్తానమ్మా, నువ్వు చెప్పిన విధంగా భూమి చెప్పిన విధంగా వింటానమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఒరే గగన్, దేనికైనా సమయం రావాలి. భూమిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో రోజులుగా అనుకున్నావు, దానికి సమయం రాక ఇన్ని రోజులు ఆగిపోయింది. కానీ నీకే తెలియకుండా ఇప్పుడు భూమి మెడలో నువ్వే తాళి కట్టేశావు, చూసావా? అదేరా దేనికైనా సమయం రావాలనేది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మ, ఇప్పటికీ నేను చెప్తున్నాను, భూమి మెడలో నేను తాళి కట్టలేదు, తనంతటా తానే తాళి కట్టుకొని దాన్ని నేను కట్టానని నాటకం ఆడుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏ ఆడపిల్ల కూడా అలాంటి నాటకాలు ఆడదు గగన్ అని శారద చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా సరే భూమిని నేను తీసుకెళ్ళను అని చెప్పి గగన్ అంటాడు. పర్వాలేదులేండి అత్తయ్య, నేను ఆటోలో వెళ్తాలే, బావతో ఆర్గ్యుమెంట్ ఎందుకు అని చెప్పి భూమి అంటుంది. నువ్వు ఆగమ్మా భూమి, నువ్వు గగన్తో కలిసి డాన్స్ అకాడమీకి వెళ్ళాలి. ఒరే గగన్, నిన్న ఆ అపూర్వ భూమి నాట్య నివేదనలో పాల్గొనేటప్పుడు ఎంతమంది రమడీలను పురమాయించిందో చూసావు కదరా. ఇప్పుడు భూమి ఒంటరిగా వెళ్తుందని తెలిస్తే మాత్రం భూమిని వదిలిపెడుతుందా ఏంటి? భూమి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరేమ్మా, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి తీసుకెళ్తానులే అని చెప్పి గగన్ అంటాడు. థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి భూమి శారదకు ముద్దు పెడుతుంది. ఇక గగన్ అలానే చూస్తూ భూమి వైపు ఉండిపోతాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా టిఫిన్ తిని డాన్స్ అకాడమీకి బయలుదేరతారు. పూర్ణి శివ కూడా కాలేజ్కి వెళ్తున్నాం అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు అపూర్వ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు గోరింటాకు అపూర్వ దగ్గరకు వెళ్ళి, అమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న సాక్ష్యాన్ని ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను. అసలు ఆ శోభచంద్రకు సంబంధించిన సాక్ష్యం ఆ ఇంట్లోనే ఉందా, లేకపోతే ఎక్కడైనా మిస్ అయిపోయిందా అని ఆలోచిస్తున్నాను పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అమ్మాయి, ఆ సాక్ష్యం అక్కడే ఉండుంటే కనుక నువ్వు పెద్ద ప్రమాదంలో పడతావమ్మాయి. ఇప్పుడు భూమి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఏ రోజైనా అనుకోకుండా భూమి కంట పడవచ్చు. అప్పుడు ఖచ్చితంగా భూమి ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చి అల్లుడు గారికి చూపించొచ్చు. అల్లుడు గారు ఏ రోజైనా సరే నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేయొచ్చమ్మాయి అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటుంది. పిన్ని, అసలే నేను టెన్షన్లో ఉన్నాను, నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అపూర్వ అంటుంది. నీ ఇష్టం అమ్మాయి, నీ మంచి కోరేదాన్ని కాబట్టి చెప్పాను, నీకు టెన్షన్గా ఉందంటున్నావు కదా, నేను వెళ్ళిపోతాలే అని చెప్పి గోరింటాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అపూర్వ రత్నానికి ఫోన్ చేస్తుంది. రత్నం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటే రత్నం, ఆ రికార్డర్ అక్కడే ఉందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆ రికార్డర్ గురించి ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడుకోవడం వినలేదు, అంతేకాదు ఎక్కడా కూడా కనిపించలేదమ్మా అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది. అక్కడే ఎక్కడైనా ఉందేమో, ఒక 2 రోజులు గట్టిగా వెతుకు రత్నం, దొరకకపోతే ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేద్దు కానీ అక్కడ ఉండి టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది.
సరేనమ్మా, ఈరోజు ఎలాగైనా సరే ఆ రికార్డర్ ఎక్కడ ఉందో వెతుకుతాను, దొరకకపోతే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శారద కబోర్డ్లన్నీ కూడా ఆగమాగంగా ఉన్నాయి. ఎక్కడ పీకిన బట్టలు అక్కడే వదిలేస్తాడు గగన్. ఇంకా చిన్న పిల్లాళ్ళ చేస్తున్నాడు. అన్నిటినీ నీట్గా సర్దాలి. కొన్ని రోజులు పోతే భూమి అన్నీ సర్దుకుంటుంది కదా అని చెప్పి శారద మనసులో అనుకొని గగన్ కబోర్డ్ని సర్దటం కోసం గగన్ రూమ్లోకి వెళ్తుంది. ఇక బట్టలన్నీ తీసి సర్దుతూ ఉంటుంది. ఇక మరోవైపు రత్నం కూడా రూమ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. ఆ సాక్ష్యం ఎక్కడ ఉంటుందో అమ్మగారికి సాక్ష్యం తీసుకెళ్ళి ఇస్తే అమ్మగారికి నేను మాట నిలబెట్టిన దాన్ని అవుతాను అని చెప్పి రత్నం మనసులో అనుకొను, దేవుడా దేవుడా ఆ సాక్ష్యం ఎక్కడ ఉన్నా కూడా దొరికేలా చెయ్యయ్యా అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుంటూ సాక్ష్యం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక శారద కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ కూడా తీస్తూ ఉంటే బట్టల్లో నుంచి వీడియో రికార్డర్ బయటపడుతుంది. ఇదేంటి, ఏదో కెమెరాలా ఉంది, ఎవరిది కెమెరా అని చెప్పి శారద కెమెరాని అటు ఇటు నొక్కుతూ ఉంటుంది. ఆ కెమెరాలో అపూర్వ శోభచంద్రని దారుణంగా చంపటం కనిపిస్తూ ఉంటుంది. అది చూసి శారద ఒక్కసారి షాక్ అవుతుంది. శోభచంద్ర గారిని చంపింది అపూర్వ. ఈ సాక్ష్యం కోసం భూమి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంది. ఈ సాక్ష్యాన్ని భూమికి ఇస్తే కనుక భూమికి ఉపయోగపడుతుంది. అపూర్వ చేసిన కుట్ర గురించి భూమి వాళ్ళ నాన్నకు చెప్పి ఆ అపూర్వను ఇంట్లో నుంచి బయటకు గెంటించి తన తండ్రికి భూమి దగ్గర అవుతుంది అని చెప్పి శారద మనసులో అనుకుంటుంది. వెంటనే ఈ విషయాన్ని భూమికి చెప్పాలి అని చెప్పి శారద మనసులో అనుకొని భూమికి ఫోన్ చేస్తూ ఉంటుంది. భూమి పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. శారదత్త ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఫోన్ చూస్తూ ఉంటుంది. పిల్లలు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఒక ఫోన్ కాల్ మాట్లాడొస్తాను అని చెప్పి భూమి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. అత్తయ్య ఏంటి ఫోన్ చేశారు అని భూమి శారదను అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, నీకొక విషయం చెప్పాలి అని చెప్పి శారద అంటుంది. ఎందుకత్తయ్య అంత కంగారుగా కనిపిస్తున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, మీ అమ్మ శోభచంద్రను చంపింది అపూర్వ అనటానికి సాక్ష్యం ఉందమ్మా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు అని భూమి అంటూ ఉంటుంది. అవునమ్మా భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అత్తయ్య నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది. ఈ మాటలను రికార్డర్ కోసం వెతుకుతూ గగన్ రూమ్కి వచ్చిన రత్నం వింటుంది. రత్నం వినగానే ఆ రికార్డర్ ఈ శారదకు దొరికింది, శారద దగ్గర నుంచి ఎలాగైనా సరే ఈ రికార్డర్ని తీసుకోవాలి అని చెప్పి రత్నం మనసులో అనుకొని వెంటనే శారద దగ్గరకు వెళ్తుంది. శారదను చూసి అమ్మగారు ఏంటి కంగారుగా ఉన్నారు, ఇలా కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి శారద అంటుంది. అమ్మగారు మీ చేతిలో ఉన్న రికార్డర్ ఇవ్వండి అని చెప్పి రత్నం అడుగుతూ ఉంటుంది. నీకెందుకే ఈ రికార్డర్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆ రికార్డర్ నాకు కావాలి అని చెప్పి రత్నం అంటూ ఉంటుంది. అంటే నువ్వు ఆ అపూర్వ మనిషివా, ఆ అపూర్వ పంపించడం వల్లే ఈ రికార్డర్ కోసం వచ్చావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అవును, మర్యాదగా రికార్డర్ ఇవ్వండి అని చెప్పి రత్నం అడుగుతూ ఉంటుంది. నేను ఇవ్వను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇస్తారా లేదా అని చెప్పి రత్నం శారద చేతిలో నుంచి రికార్డర్ని లాక్కుంటూ ఉంటుంది. శారద రత్నానికి రికార్డర్ ఇవ్వకుండా రికార్డర్ తీసుకొని పారిపోతూ ఉంటుంది. ఇక రత్నం ఈవిడ మర్యాదగా చెప్తుంటే ఇచ్చేలా లేదు అని చెప్పి దగ్గరలో ఉన్న ఫ్లవర్ వాజులు తీసుకొని శారదకు విసిరి కొడుతూ ఉంటుంది. శారద వాటన్నిటినీ తప్పించుకొని పైకి వెళ్ళి పైన రూమ్లో దాక్కోవాలని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి కంగారుగా ఆటోలో ఇంటికి బయలుదేరుతుంది. ఇక అప్పుడే భూమి లేదు అన్న విషయాన్ని గగన్ గమనించి పిల్లల దగ్గరికి వెళ్ళి భూమి ఎక్కడికి వెళ్ళింది, మీరు మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. భూమి అక్కకు ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్ మాట్లాడి కంగారులో ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పి స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. భూమికి ఫోన్ కాల్ ఎవరు చేసి ఉంటారు, అసలు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు. ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళి ఉంటుందా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు. భూమి నాటకాన్ని బయట పెట్టాలంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, భూమి వచ్చేసరికి ఇంట్లో ఉంటే తను ఎక్కడికి వెళ్ళిందని నిలదీయొచ్చు అని గగన్ మనసులో అనుకొని ఇంటికి బయలుదేరతాడు. ఇక మరోవైపు రత్నం శారద దగ్గర ఉన్న కెమెరా ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. శారద కెమెరా ఇవ్వకపోవడంతో రత్నం బలంగా శారదను నెట్టేస్తుంది. ఇక దాంతో శారద వెళ్ళి గోడకి తగులుతుంది. ఇక శారద తల గోడకి తగలటం వల్ల రక్తం వస్తూ ఉంటుంది. ఇక అక్కడికక్కడే శారద స్పృహ కోల్పోతుంది. రత్నం కెమెరా తీసుకొని పారిపోతూ ఉంటుంది. ఇక రత్నం అలా వెళ్ళగానే భూమి ఇంటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. శారద కనిపించదు.
అంతేకాకుండా ఇల్లంతా కూడా చెల్లాచెదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంది అని చెప్పి భూమి కంగారు పడుతూ పై రూమ్లోకి వెళ్ళేసరికి శారద స్పృహలో లేకుండా రక్తంతో పడి ఉంటుంది. ఇక శారదను చూసి భూమి అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక శారద లేవకపోవడంతో భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ కూడా ఇంటికి వస్తాడు. ఇదేంటి ఇల్లంతా ఇంత చెల్లాచెదురుగా ఉంది అని చెప్పి గగన్ మనసులో అనుకొని అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. శారద పలకకపోవడంతో గగన్ కూడా పైన రూమ్లోకి వెళ్ళి అన్ని రూమ్లు వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ గొంతు భూమికి వినిపించి బావా అని చెప్పి భూమి గట్టిగా పిలుస్తుంది. భూమి మాట వినిపించిందేంటి అని చెప్పి గగన్ పరిగెత్తుకుంటూ శారద రూమ్లోకి వెళ్ళేసరికి శారద రక్తపు మడుగులో ఉంటుంది. భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి అమ్మకేమైంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. తెలియదు బావా అని చెప్పి భూమి చెప్తుంది. ఇక గగన్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక డాక్టర్ ఇంటికి వచ్చి శారదకు డ్రెస్సింగ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ మా అమ్మకి ఏమైంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. తలకి బలమైన గాయం తగిలింది, అందువల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళింది, కాసేపట్లో కాన్షియస్లోకి వస్తారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. స్పృహలోకి రాగానే ఈ టాబ్లెట్ వేయండి, కాస్త నీరసంగా ఉంటుంది, అంతా తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు రత్నం రికార్డర్ని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి అపూర్వకు ఫోన్ చేసి అమ్మ రికార్డర్ దొరికింది, తీసుకొని వచ్చేస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎంత మంచి విషయం చెప్పావు రత్నం, నేను చెప్పిన లొకేషన్కి వచ్చాయి అని చెప్పి అపూర్వ సంతోషంగా రత్నానికి చెప్పి అపూర్వ కూడా కారులో బయలుదేరుతుంది. ఇక మరోవైపు అమ్మా అమ్మ అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటే శారద స్పృహలోకి వస్తుంది. ఇక అమ్మ ఏమైంది, అసలు నీ తలకి రక్తం ఎలా వస్తుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అమ్మ భూమి, ఆ అపూర్వనే మీ అమ్మ శోభచంద్రను చంపిందమ్మా, దానికి సంబంధించి సాక్ష్యం ఉందమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సాక్ష్యం ఎక్కడత్తయా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. మన ఇంట్లో పనిచేసే రత్నం ఆ అపూర్వ మనిషమ్మా, నేను రికార్డర్ దొరికిందని నీతో చెప్పడం విన్న వెంటనే ఆ రత్నం నన్ను కొట్టి రికార్డర్ని ఎత్తుకొని పోయిందమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఆ అపూర్వను క్షమించొద్దమ్మా, మీ అమ్మను ఎంత దారుణంగా చంపిందోనమ్మా, ఆ రికార్డర్లో అంతా కనిపిస్తుంది, ఆ రత్నం ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు, మనం వెళ్ళి పట్టుకోవచ్చు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఒరే గగన్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఆ రత్నం దగ్గర ఉన్న రికార్డర్ని నువ్వు తీసుకురావాలి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడే వెళ్తాను, ఆ రికార్డర్ని తీసుకొస్తాను అని చెప్పి గగన్ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.